ఏంటంజలి, మీ దివాణం పోటీ వాళ్ళు రాలేదా? అది అంజలి మూర్తి. అంజలి మూర్తి. నీకేంటమ్మా ఎదుర్లంక దివాణంలో రాణిలా బతుకుతున్నావు. నువ్వు తలుచుకుంటే కొత్త బోటే కొనేయచ్చు. నేను రాణిని కాను, జమీందార్ గారికి బంధువుని కాను. నేను ఆ దివాణంలో లెక్కలు చూసే సాధారణమైన అకౌంటెంట్ని. మా నాన్నగారు చేసిన పనిని ఆయన పోయాక నేను చేస్తున్నాను. ఏంటమ్మా అలా అంట? ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక వాళ్ళ అమ్మగారిని అబ్బాయిని నువ్వేగా బాధ్యతగా చూసుకుంటున్నావు. అది నా బాధ్యత. అనాథలమైన మాకు వారే ఆశ్రయం ఇచ్చారు. అది ఎంతకాలం? నీకు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్లే వరకేగా. అంటే వదినకి ఇంకా పెళ్లి కాలే. సిగ్గా. ఈశ్వర ప్రసాద్ గారు జైలు నుంచి రాగానే అంజలికి పెళ్లి అవుతుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఇక్కడ హత్య జరుగుతుంది. అప్పుడే గాల్లో రక్తపాసన వస్తుంది. అదే నేను నీ పెళ్ళాం దుడ్డు కర్రతో నీ నెత్తిని బాధింది కదా, ఆ రక్తపు మరకల వాసన. అంజలి, వెదుల్లంక జమీందారు బోటు రిపేర్ అయిందని ఇందులో పెడుతున్నావా? నా బోటెక్కు. జమీందారు బోట్ లాగా తుప్పు పట్టిన బోటు కాదు, సరికొత్త బోటు. రావే, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. అతను చెప్పొచ్చావు, అడ్డొచ్చావంటే నరికేస్తా. ఏవే, మాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేస్తావా? రేవులో రౌడీసం చేస్తే అలాగే చేస్తా. అది నా డ్యూటీ. నీ డ్యూటీ అది కాదే, నాతో రా, నేనిస్తా కొత్త పని. ఊరికే కాదులే, నువ్వు నీ పని బాగా చేసావనుకో 100-200 ఎక్కువ ఇస్తాను. అటువంటి అమ్మాయిలు నీ కుటుంబంలోనే ఉన్నారా? వెళ్ళి వాళ్ళకి చెప్పు. నా తడాక ఈ రోజు చూపిస్తాను. గిరి, గిరి, గిరి. ఆటోలో వచ్చేంటి? నేను ఒకటి కాపాడదాన్ని పట్టుకున్నాను. ఆడ పెద్ద స్విమ్మింగ్ ఛాంపియన్, నన్ను లాక్కుంటే ఆటో రోడ్డుకి వెళ్ళిపోయాడు. నేను అక్కడి నుంచి ఆటో వేసుకొచ్చాను. నాకు తెలుసురా నువ్వు మునిగిపోవని. నా మీద నీకు అంత నమ్మకం? ఎందుకంటే ఈ బుర్ర అంతా డొల్లేరా, మునిగిపోదు. ఎవడో ఆటో ముందు నీకోసం వెతుకుతుంటే అమ్మ, మాకు చాలా భయంగా ఉందమ్మా. ఏం భయపడకండి, నేను చూసుకుంటాను. నమస్కారం అమ్మా. అంజలికి ఇప్పుడు ఎలా ఉంది? నీళ్ళల్లో పట్టం వల్ల భయపడింది. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, అంజలిని కాపాడింది ఎవరో ఎవరికి తెలియదమ్మా. హాస్పిటల్కి అంజలిని హడావుడిగా తీసుకురావడం వల్ల అతన్ని ఎవరు సరిగా గమనించలేదమ్మా. అతను ఖచ్చితంగా కూలి పని చేయడానికే వచ్చుంటాడమ్మా. వాడు ఒంటరిగా అంజలిని మాత్రమే కాకుండా ఎంతమంది ప్రాణాల్ని కాపాడాడు. ఎవరి నుంచి ఏమీ ఆశించను కూడా లేదు. ఆ వేణు, అతనెవరో తెలుసుకున్నాను, కలవమని చెప్పు. అలాగేనమ్మా. అమ్మా, ఆ తిరువురు వాళ్ళని ఇలాగే వదిలేస్తే మంచిది కాదమ్మా. అమ్మా,
మీరు మా అందరినీ ఓపిక పట్టమని చెప్పిన ఒకే కారణంగా మేము ఊరుకున్నామమ్మా. ఏది ఏమైనా మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చామమ్మా. వాళ్ళు రుద్రపతిని అరెస్ట్ చేశారమ్మా. సార్, ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కోసం ఊరికే ఫార్మాలిటీకి అరెస్ట్. ఊళ్ళో వాళ్ళకి అది పోలీస్ స్టేషన్, సార్కి అది బారు. డబ్బులు తీసుకుంటున్నందుకు విశ్వాసంగానే ఉన్నావు. సార్, ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ. ఎన్నడూ రాని వాళ్ళు వచ్చారే. అచ్చోసి ఊరి మీద వదిలేసావే నీ తమ్ముడు రుద్రపతి. వాడి కాళ్ళు ఈ ఇన్స్పెక్టర్ గారు ఎలా పట్టుకుంటాడో చూసిపోదామని వచ్చాను. జమీందారుని ఈయనేం చేస్తాడో. జైల్లో ఉన్నాడే నీ కొడుకు ఈశ్వర ప్రసాద్, వెళ్ళి వాణ్ణడుగు. ఆ రోజు ఈయన నీ కొడుకును అరెస్ట్ చేసి నడ్డి మీద తన్ని వీధుల వెంట ఈడ్చుకెళ్తూ ఉంటే నొప్పి తట్టుకోలేక అమ్మా అని అరిచాడే. ఆ కేకలు నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రోజు ఇతను ఆపాడు, లేకపోతే ఆ రోజే వాడి కథ ముగించేవాడిని. అందుచేత ఇతని కాళ్ల మీద పడి కృతజ్ఞతలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాయుడు, పగ నీకు నాకేరా. ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కొని చూడరా. నీ ప్రతాపాన్ని తల్లిదండ్రులు లేని అమాయకాన్ని చూపించు. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావో ఆడదానివని కూడా చూడు, నరికేస్తా. నరకరా, నరకు, నరికేసేయ్. నీకు గుర్తుందా, ఇదే చేత్తో నీకెన్నిసార్లు అన్నం పెట్టుంటాను. అందుకు కృతజ్ఞతగా నన్ను నరికేరా, నరికేయ్. బొమ్మని చెప్పరా. ఇదే లాయర్ గారి ఇల్లు. ఆహా, సూపర్ కారు. ముందు వచ్చి డోర్ పీకేశారు. అంతమంది జనం ఉన్నారేంటి? మనకి పోటీగా వచ్చారేమో. లాయర్ గారు లేరా అండి? ఉన్నారు. గుంపుగా వస్తే బావకు భయం. సార్ని అడిగానని చెప్పండి, వస్తాను. వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవర్రా మీరు? లాయర్ గారు ఉన్నారండి. నీ పేరు చెప్పరా. గిరి అని చెప్పండి, ఎవ్వరికి తెలీదు. స్పేర్ పార్ట్స్ గిరి అని చెప్పండి, అందరికీ తెలుస్తుంది. ఎవరు? ఇంకెవరు? నేనే బావ రుద్రని. నువ్వేంటి ఇక్కడ దాక్కున్నావు? నేను దాక్కోలేదు బావా, ఓ కేసు విషయంలో సెక్షన్ వెతుక్కుంటున్నాను, అందుకే బయటికి రాలేదు. సరేరా. ఇదో హత్య కేసు, ఒప్పుకోవడానికి సిద్ధమేగా? అది కాదు, కేసు గురించి కొంచెం వివరంగా చెప్పారంటే. వివరంగా చెప్తాను. ఇక్కడ వెదుర్లంక జమీందారులని బిచ్చగాడ వంశం ఉందయ్యా. అక్కడ ఈశ్వర్ ప్రసాద్ అనే అతను ఒక్క దెబ్బతో ఇతను లేపేశాడు. అదే మావాడైతే నలుగురు లేపేసేవాడు, 6గురిని. ఓకే కదా? హత్య చేయబడ్డ వాళ్ళలో ఒకడు డ్రైవరు, ఇంకొకడు వీళ్ళ నాన్న మా మామగారు. అంటే మొత్తం ముగ్గురు. వీళ్ళ నాన్ననయ్య మా మామగారు. సరే అయితే ఇద్దరు. సెషన్స్ కోర్టు ఈశ్వర ప్రసాద్ కి ఉరిశిక్ష విధించింది, కానీ హైకోర్టు దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. ఇప్పుడు ఈశ్వర ప్రసాద్ పేరోల్లో బయటికి రాబోతున్నాడు. రాగానే అతన్ని వీళ్ళిద్దరూ హత్య చేయబోతున్నాడు. అయితే హత్య ఇంకా జరగలేదా? కానీ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. వాడిని ఇదే చేత్తో కత్తికో కండగా నరికి సముద్రంలో కలిపేస్తాను. కానీ ఆ నీచుణ్ణి చంపి జైలుకెళ్ళి చిప్పకూడు తినడం నాకిష్టం లేదు. సార్ ఏంటి సార్, ఏ కాలంలో ఉన్నారు? ఇప్పుడంతా జైల్లో చెప్పకూడదు లేదు సార్. మంగళవారం గుడ్డు, ఆదివారం మటన్, చికెన్, 3 పూట్ల ఓ పట్టు పట్టచ్చు. చూసారా ఎంత అప్డేట్ గా ఉన్నాడో? ఇలా చూడు, మరి ఈశ్వర ప్రసాద్ చంపింది నేనేనని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను సార్, కానీ పోలీసులకు సరెండర్ అవడానికి ముందు 5 లక్షలు నా చేతికి ఇచ్చేయండి సార్. తర్వాత కోర్టులో నేను నిజం చెప్పడానికి ముందు 3 లక్షలు మా వాడి చేతికి ఇచ్చేయండి. మీరు మాట తప్పితే నేను కోర్టులో నిజం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ అలాంటి సమస్యలు ఏమీ రావు. సరే, హత్య జరిగిన తర్వాత కబురు చేయండి, మేము బయలుదేరుతాం. ఆగండి, ఎందుకు అనవసరంగా తిరగటం? హత్య జరిగేంత వరకు మీ ఇద్దరు ఈ ఊళ్ళోనే ఉండిపోవచ్చు కదా. నేను ఒప్పుకునేది వీడు, వరగా నుంచి వేడుకు చూసేది నేను. నాకు ఈ కేసుకి ఏమిటి జాయింట్? వాళ్ళంత క్లియర్ గా చెప్తారా నీ మట్టిపూరకు అర్థం కావట్లా? హత్యానేరం ఒప్పుకుంటుంది ఎవరు? నువ్వు. హత్యని కళ్ళారా చూసి కోర్టులో సాక్ష్యం చెప్పేది ఎవరు? ఎవరు? నువ్వే. నేనా? ఏమయ్యా, కమిటీనేటనా? కమిటీనా? కమిటీ ఏంటి సార్? కన్ఫర్మ్డేనా? సరే, మీ ఇద్దరు బయట వెయిట్ చేయండి, నేను ఈయనతో మాట్లాడొస్తా. సరే, త్వరగా రా. బావా, వాడిని ఎందుకు ఇక్కడే ఉండమంటున్నావు? బావా, నేను లాయర్ని, పాయింట్ లేకుండా ఏమీ మాట్లాడను. మూర్తే వచ్చి స్వయంగా నేనే హత్య చేశానని చెప్పినా కోర్టు ఒప్పుకోవాలి కదా. అందుకని
ఈశ్వర ప్రసాద్కి మూర్తికి పగున్నట్టు మనమే ఒక కారణాన్ని కల్పించాలి. కోర్టుని నమ్మించడం నీ పని. ఈశ్వర ప్రసాద్ చావాలి, అది వాడి తలరాత.